దేవుడా, నా మొగుడు బ్యాంకులో కుదబెట్టిన నా నగలన్నీ నాయనకు తెచ్చిచేటట్టు చూడు తండ్రి. అసలే 20 తారీఖు నా చిన్నమ్మ బిడ్డ లగ్గం ఉన్నది. అయినా ఏంటో ఈ మొగోళ్ళు, ఇంట్లో పనులకు అవసరం ఉంటేనేమో పెళ్ళం మీద ఆధారపడతారు, అదే పంట పొలానికి పైసలు అవసరం ఉంటేనేమో పెళ్ళం నగల మీద ఆధారపడతారు. ఏందో ఈ మనుషులు, ఇంకో ఆప్షన్ లేదా ఈ మొగోళ్ళకు? బెస్ట్ కన్నా బెస్ట్ ఎందుకు లేదే, మస్తు ఆప్షన్లు ఉన్నాయి. మేము చేసే పనికి పైసలు వస్తే మీకు నగలు కొనిచ్చే బదులు ఆ నగలు మేము కొనుక్కొని దాచిపెట్టుకుంటే మిమ్మల్ని బదిలాడే అవసరం మాకుంటదానే ఏంటి మమ్మీ ఎవడు మా చెప్పినావు గాని ఇంతసేపు ఎటువైనావు? ఏం లేదే, మా అమ్మని చూడబుద్ధి అయింది, మా చెల్లెళ్ళ ఇంటికి పోయి చూసేస్తానా. అసలు మీ అమ్మ మీ చెల్లెళ్ళ ఇంటికి పోకుంటే నువ్వు రోజు పోయే పని ఉండదు కదా. నువ్వు అట్లా చేసి ఉండకపోతే మా అమ్మ మా చెల్లెళ్ళ ఇంటికి ఎందుకు పోవనే? నేనేం చేసినా, మీ అవ్వ పానం మంచలేదని డాక్టర్ దగ్గరికి తోలుకోపోయినా. డాక్టర్ 2 గోళీలు ఇచ్చి బాగా శీత కొట్టేయమన్నాడు. నేను డాక్టర్ చెప్పినట్టే చేసిన. గా మాత్రానికే మీ అవ్వ చెల్లెళ్ళ ఇంటికి పోయింది. అది నా తప్ప? ఓసి నీ నల్ల ముఖంలో చెప్పు, సితగొట్టు అన్నది గోళీలనే, మా అమ్మను కాదు. నువ్వేమో మా అమ్మను కొడుతుంది, ఇంకా నేనేం చేసిన అంటారా నల్ల ముఖం దానా? అవునా, మరి డాక్టర్ ఎందుకు అట్లా చెప్పిండు? డాక్టర్కి ఏమెరకనే నీకు గింత తెలివి ఉన్నదని. నేను తెలివిలేని దాన్ని కాబట్టి నేను ఎట్లా పడితే అట్లా ఆడిస్తాను. మా అవ్వగారు పెట్టిన నగలన్నీ బ్యాంకులో కుదరబెట్టినావు. ఏంది మీ వాళ్ళు పెట్టిన బంగారం నీ బ్యాంకులో కూడా పెట్టినా? ఎవరికన్నా చెప్తే నవ్వుతారే. మీ వాళ్ళు ఏం పెట్టిరు? 1/2 తులం కమ్మలు, తులం చైను, మిగతా 10 తులాల బంగారం నాదే కాదే. మీ వాళ్ళు పెట్టిరంటావు. నువ్వేమైనా నా కోసం కొన్నావా? నీ గొప్పలకే కొంటివి, నా పెళ్ళానికి 10 తులాల బంగారం కొన్నా అని. ఓ నీ అవ్వ, నాకు గొప్పతనం ఏందే? ఆ 10 తులాల నగలేసుకొని నేను తిరుగుతాన్నా, నువ్వేసుకొని తిరుగుతే నాకు గొప్పతనం ఎందుకు వస్తుంది? మరి కాదా, నేను ఫంక్షన్ కి ఆ నగలన్నీ వేసుకొని పోయిందనుకో, శంకర్ గారు చూడు అది పెళ్ళానికి ఎన్ని నగలు వేయించిండో అని గొప్పగా చెప్పుకుండ్రు. అదే నేను అట్టిగా పోయిందనుకో, శంకర్ గారు చూడు అని పెళ్ళానికి ముక్కు పుల్ల కూడా వేయించలేదని తిట్టుకుండ్రు. గిసుంటి మాటలకు ఏం తక్కువ లేదు. అయితేనే గాని ఆకలి అయితే అన్ని పువ్వు వేసుకురాపో. మా వేసుకొస్తా గాని ఈ రోజైనా నగలు తెస్తావతేమా? అది వడ్లు అమ్మిన్నే, సౌకర్యాల పైసలు ఇస్తా అన్నాడు. బువ్వ తిని పోతా కానీ చెప్పని వేసుకురాపో. సరే వేసుకొస్తా, కాసేపు కట్టుకొచ్చుకోపో. సరే, సౌకర్యం ఉన్నాడో లేడో తినైతే పోతా. ఇది కమ్మలు లేకపోతే నా ఇజ్జత్ మనం తీసేటట్టున్నది. అవురా పురుషోత్తం, మన అచ్చికి ఇంతసేపు అవుతుంది. ఈ సేట్ ఎటువేనరా గొల్లెం పెట్టి? తొందర ఎందుకు తీరా, ఎటువైనా ఇంటికే కదా రావాల్సింది. అక్కడికి సెట్ ఏడారా, మీరు కూడా పైసలకు వచ్చిరేంటి? కాదే శంకరన్న, సావుకారుల నాయనమ్మకు పండ్ల సెట్టుకు పాకులు పట్టిందట, తోమిపోయేవని వచ్చినాం. నీకు ఎకురాలే కాదురా, నకరాలు కూడా బాగానే ఉన్నాయి. ఆవురా పురుషు, నిన్న మాకు పనికత్తనని ఎందుకు రాలేదురా? హాస్పిటల్ పోయినానే. ఆవురా వారి, మరి గా సిద్దిపేట వేముల మహేష్ గాడు అప్పన్న పెళ్లి చంద్రయ్య 2వ కొడుకు మైగాడు నిన్ను సరోజను సినిమా టాకీలో చూసిందటగారా? అవునే, వాంతో పాటు నా పిల్లం కూడా చూసింది, అందుకే హాస్పిటల్ కూడా అయింది. ఆవురా పురుష, ఇంట్లో బంగారం వస్తుంటే పెళ్ళాన్ని పెట్టుకొని బయట ఆడోళ్ళతో తిరుగుడు నీకు సిగ్గు అనిపిస్తలేదురా? నువ్వు మనిషివేనారా? ఏం చేయమంటావే, ఇంట్లున్నది మనుషులు ఉండేది, మనుషులు ఉన్నాయి ఇంట్లో ఉండేది. ఇంట్లున్నది మనుషులు ఉండేది, మనుషులు ఉన్నాయి ఇంట్లో ఉండేది. అరే, ఇట్లా పిచ్చి పిచ్చి వేషాలు వేసినావనుకో చివరికి ఎవ్వరు ఉండర్రా. శంకరన్న ఏం చెప్పినవే? అయితే కానీ శంకరన్న, ఇవాళ నీ సౌకర్యం మనకు పైసలు ఇస్తాడా అనే? అవురా రవి, ఎవరైనా ముందు పైసలు తీసుకొని సరుకులు ఇస్తారు, కానీ మన రైతులు ముందు సరుకిచ్చి నెలల కొద్దీ సావుకారులు ఇండ్ల పొంటి తిరుగుతారు ఎందుకురా? ఏంది శంకర్ గట్టానే పడుతుంది, మీ పైసలు ఎగ్గొడతా అనుకుంటున్నావా? అదేం లేదు సేటు, మేము వచ్చి ఛాన్స్ సేపు అయింది అందుకే అట్లా అన్నా. ఏం లేదు శంకరి, మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఇంటర్నెట్ గేమ్ ఆడుకోవడానికి కనెక్షన్ పెట్టలేదని బిల్లి మిగలు దుంకిండు, వాడిని చూస్తానికి పోయినా. అయ్యో సేటు, ఏమన్నా దెబ్బలకి ఇట్లా తాకినా ఏంది? వానికి ఏం కాలేదు, వాడి నానమ్మ నడివిరిగిందట.
అవు సేటు నువ్వు మాట్లాడడానికి కొంచెం అర్థం పర్థం ఉందా? మీ దోస్తు వాళ్ళ కొడుకు బిల్డింగ్ చల్ దూకితే వాళ్ళ నాయనమ్మ నడుగు ఇరుగుడైంది. ఎందుకంటే వాకిట్లా కూర్చున్న వాళ్ళ నానమ్మ దుంకిండట. అయ్యో పాపం. అవునే శంకర్ అన్న, ఇంతకుముందు మందు బంద్ చేయించారు కానీ అట్లనే ఇప్పుడు కూడా దేశం అంతా ఇంటర్నెట్ బంద్ చేపిస్తే మన పరిస్థితి ఏంది? అరే మందు బంద్ చేస్తే ఏమైందిరా? పిచ్చి ఆసుపత్రిలా పిచ్చోళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు ఇట్లా ఇంటర్నెట్ బంద్ చేసిరనుకో ప్రతి ఇల్లు పిచ్చి ఆసుపత్రి అవుతుందిరా. అసలు ఇంటర్నెట్ కనిపెట్టింది మన ప్రపంచం ముందుకు పోవాలని. కానీ మనోళ్ళు ఇంటర్నెట్ని ఏం చెప్తారు? అవసరం ఉన్న పనులకు వాడతలేరు, అచ్చిరాని పనులకు వాడతారు. వీడియో గేమ్స్, వాట్సాప్, ఫేస్బుక్, మొన్న ఏంటో కొత్తగా వచ్చింది పబ్జి అట. కొట్టు మామ ఆడుకుంటా రేక్ కంపలది వచ్చిండు. ఆయనను గంట సేపు గుంజినా వెళ్ళలే తెలుసా? గిట్లయితే మన దేశం ఏం ముంగడ పోతుంది చెప్పు? అయితే మన దేశం డెవలప్ కాలేదంటావు శంకర్? ఎందుకు డెవలప్ కాలేదు సేటు? మన దేశం మస్తు డెవలప్ అయింది. 80,000 తీసుకున్న గవర్నమెంట్ టీచరు 8,000 తీసుకునే ప్రైవేట్ టీచర్ దగ్గర పోయి నా కొడుకు మంచిగా చదువుతాండా సార్ అంటారు సేటు. మన భారతదేశం మస్తు డెవలప్ అయింది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? ఆ శంకర్ మస్తు చెప్పినావు. ఉండురి పైసలు తీసుకొస్తా. ఎవరా రవి? షావుకారు పైసలు ఇచ్చినాక ఏం చెప్తావురా? ఇంకేం చేస్తారా? తీసుకుపోయి నా పెళ్ళానికి ఇస్తా. నాగ పెట్టుకున్నా అనుకో అదేపో ఇదేపో అంటది. దానికి ఇచ్చినావు అనుకో అది ఏమని కొనుకొచ్చుకొని. అరే ఆడోళ్ళు పికాస చిత్రం వస్తుంటోళ్ళరా, అందంగా ఉంటారు, అర్థం గారు. మనమే అర్థమైనట్టు బతికేయాలరా. ఇగో శంకర్ సెట్ పోయేద్దాం. అబ్బా సేటు నా వడ్ల పైసలన్నీ ఇచ్చిండు. ఇక నగలన్నీ ఇడిపించుకురావాలి బ్యాంకులో పోయి. మా రవలి ఎంతో సంబరపడుతుందో ఏవో. అగో మా బావేంది ఈడున్నాడు. అగో బావా ఈడున్నవేందే? చెల్లె మంచిగుందా? మీ చెల్లె మంచిగానే ఉన్నదో, నీకోసం ఈడ నిలబడ్డా. అగో నా కోసమా బావా? నాతోటి ఏం పను? ఏం లేదు, నా దగ్గర 2 లక్షలు అప్పు తీసుకున్నావు కదా, అవి ఇత్తమేమో నాకు కొంచెం బాగా అవసరం ఉన్నది, అందుకే ఈడున్నా. అసలు ఇంటికే వేద్దాం అనుకున్నాను, కానీ ఈ విషయం చెల్లెకు తెలియదు కదా, అందుకే ఇక్కడ నిలబడ్డా. అయ్యో బావా, నీ పైసలు నీకు ఇచ్చేందుకు నాకేమున్నది చెప్పు? సరే అర్జెంట్ అంటున్నావు కదా, తీసుకో. థ్యాంక్స్, అడగంగానే ఇచ్చినావు, పోయేస్తున్నావు. అవును కానీ బావా, అడిగినాని ఏమనుకోకు కానీ నీకు సడన్గా పైసలతో ఏం అవసరం? ఏం లేదు, నా బిజినెస్ లాభాలు ఉన్నప్పుడు మా అన్న 3 లక్షలు పెట్టుబడి పెట్టిండు, ఇప్పుడు అది నష్టాలు ఉన్నది, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేయమంటాడు. అదేంటి బావా, లాభాలు ఉన్నప్పుడు వంచుకున్నాడు, నష్టం వచ్చేసరికి ఆయన పైసలు ఆయనకు అంటాడా? మంచిగానే ఉన్నది మీ అన్న కథ. మా అన్నకు బంధాల కంటే పైసలు ఎక్కువైనాయి. చూడు బావా, వర్షం వచ్చినప్పుడు గొడుగే మనకు ఆధారం అవుతుంది. అదే వర్షం వెలిసిన తర్వాత గొడుగు భారం అయి పక్కకు పెడతాం. ఇవాళ రేపు మనుషులు కూడా గంతే బావా, అందుతే కాళ్ళు లేకపోతే జుట్టు. అవసరం తీరు అయ్యా బాంచని అంటారు, అవసరం తీరినాక నువ్వెంతరు అంటారు. అదే మళ్ళీ వాళ్ళకి అవసరం పడ్డదనుకో మన విలువ వాళ్ళకి వెళ్తుంది బావా, నువ్వేం బాధపడకు. బా మంచి మాట చెప్పినావు, పోయేస్తా. సరే బావా, జాగ్రత్త పైసలు. రైట్ రైట్, మంచి జాగ్రత్త, కలుస్తా. 2 లక్షలు బావకి ఇచ్చిన, నా దగ్గర 1 లక్ష ఉన్నాయి. ఇప్పుడు రవలికి నగలు ఎట్లా తేవాలి? దానికి ఏం చెప్పాలి? అమ్మ ఎట్లనో ఏమో. ఈ మనిషి నగలు తెస్తాను వేయండు, అటే ముట్టిండు. ఆయన ఆ నగలు ఇడిపించుకొస్తాడా చేయించుకొస్తాడా? ఇంకా అత్తలేడు. అగో వచ్చినావా? రాకపోతే సేటింటి కాడ కాపురం పెడతా అనుకున్నావానే? నీళ్ళేపో దూపైతాంది. మానెత్తే గాని ముందైతే నగలు తెచ్చినావా? సేటు రేపు పైసలు ఇస్తానన్నాడే. అయితే కానీ రవలి చక్కెర తక్కువ వేసి షాపత్తి ఎక్కువ వేసి చిక్కర సాయి పెట్టుకురావే, బాగా తలకాయ నొత్తాంది. ఆ ఛాయ్ ఏదో నువ్వే పెట్టుకో. నగలు తెచ్చుడు శాత కాదు కానీ పనులు అయితే మంచిగా చెప్తావు.
2 లక్షలు బావకి ఇచ్చిన, నా దగ్గర 1 లక్ష ఉన్నాయి. ఇప్పుడు రవలికి నగలు ఎట్లా తేవాలి? ఈ కప్పముతోడు చూడు ఎట్లా గుర్రు కొట్టుకుంటా నిద్రపోతాడు. ఓ మనిషి, ఓ మనిషి, ఏంది రవలి ఒక్కటైతుంది, ఇంకా నువ్వు నిద్రపోలేదానే? సావుకారు నిజంగానే పైసలు ఇస్తా అన్నాడా? రేపు మా ఇస్తాడు కానీ నువ్వు వండుకోవే, నాకు నిద్ర వస్తుంది, పండుకోవే. ఓ మనిషి, ఓ మనిషి, ఏంది? నిజంగా రేపు సావుకారు ఇచ్చిన పైసలతోటి నగలు తెస్తావా? నగలే తెత్తనే, నేనేం కొనుక్కోను, నువ్వు వండుకోవే. వండుకుంటా. ఓ మనిషి, ఓ మనిషి, ఇగో మనిషి, రేపు సావుకారి పైసలు పొద్దుగాలు ఇస్తానడా, మధ్యాహ్నం ఇస్తానడా, సాయంత్రం ఇస్తానడా? ఏ పొద్దుగాలు ఇస్తానడు కావచ్చు, పొద్దుగాలు ఇకపోతే సాయంత్రం ఇస్తాడు కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం ఇస్తాడు కావచ్చు. ఇగో మనిషి, రేపు షావుకారి పైసలు పొద్దుగాలు ఇస్తానడా, మధ్యాహ్నం ఇస్తానడా, సాయంత్రం ఇస్తానడా? సాయంత్రం ఇస్తాడో, పొద్దున్నే ఇస్తాడో, మధ్యాహ్నం ఇస్తాడో, రేపైతే ఖచ్చితంగా ఇస్తాడే. నీ నగలు ఇడిపించుకొచ్చి మా ఇస్తా, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నన్ను ప్రశాంతంగా నిద్రపోని. తనకే నొత్తంది నిద్ర లేక, నీ నగలు ఆగులవు పనుకా. ఇగో మనిషి, ఓ మనిషి, రేపు సావుకారి రేపు వామ్మో, ఇది నగలు లేకపోతే పిచ్చిదయ్యేటట్టున్నది. ఎక్కడన్నా మితికి పైసలు తెచ్చన్నా నగలు తేవాలి. ఈ మనిషి పొద్దుగా అనగా వేడు, మధ్యాహ్నం అవుతుంది, ఇంకా అత్తలేడు. ఏంది ఇంతసేపు అయింది, ఎటు పోయినావు? ఇగో రవలి, సావుకారి పైసలు ఇచ్చేసరికి లేట్ అయిందే. ఇగో నీ నగలు తెచ్చిన, ఉన్నాయా లేవో చూసుకో. సావుకారి నిన్న పైసలు ఇస్తే ఇయ్యాల ఎందుకు లేట్ అయిందో? సావుకారి నిన్ననే పైసలు ఇచ్చిరని నీకు ఎవరు చెప్పిరే? నువ్వు ఇంకా అత్తలేవని నేను సావుకారు వాళ్ళ ఇంటికి పోయినా. సావుకారి నిన్ననే ఇచ్చినాడు కదా 3 లక్షలు. అట్టనే వచ్చేదాల్లా రామరెడ్డి పటేల్ కలిసిండు. ఆయన దగ్గర 2 లక్షలు మిత్తి తీసుకున్నావట కదా ఇయ్యాలా. ఎందుకు తీసుకున్నావు? అందుకు తీసుకున్నా, నీకెందుకే? నీ నగలైతే నీకు తెచ్చిన కదా, అన్ని అడుగుతావు. నగలు తెచ్చినావు సరే, నిన్న సావుకారు ఇచ్చిన 3 లక్షలల్లా 2 లక్షలు ఏం చేసినావు? అట్లే పటేల్ దగ్గర 2 లక్షలు అప్పని చేసినావు. నేను ఏం చేసినా మన మంచి కోసమే రావాలి. నిన్ను మంచిగా చూసుకుంటలేనా చెప్పు? తినడానికి ఉండడానికి ఏం లోటు అత్తలేదు, మన భార్య భర్తల బంధానికి లోటు అత్తదని భయం అవుతాంది. 2 లక్షలు దేనికి ఇచ్చినావు? అసలు ఎవతది? ఎన్నాళ్ళ నుంచి తాగుతాంది భాగవతం? భాగవతం లేదు, బుర్రకథ లేదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఏమన్నా అర్థమవుతుందానే? నిజం చెప్పు, నువ్వు దేన్నో ఉంచుకున్నావా?
వామ్మో ఇది మొత్తం ఏదో అపార్థం చేసుకుంటాంది, దీనికి నిజం చెప్పాలి. చూడు రవలి, పోయినసారి మన పంట లాస్ వచ్చింది, అందుకే మా బావ దగ్గర 2 లక్షలు అప్పు తెచ్చిన. సాగుగారు ఇచ్చిన 3 లక్షలకి వెళ్ళి మా బావ వచ్చి అర్జెంటుగా 2 లక్షలు కావాలంటే ఆయనకి ఇచ్చింది. అబ్బా కథే మాలినావు మస్తుంది. అబ్బా గట్ల అనకే రవలి, నేను చెప్పేది నిజమేనే. ఏంది నిజం? పంట అమ్మిన పైసలలో 2 లక్షలు మీ బావకి ఇచ్చేసి అప్పు తీసుకొచ్చినా అని చెప్పడమా నిజం? అయినా నీకు నీ పెళ్ళం సంతోషంగా అంటే నీ చెల్లెల సంతోషమే ఎక్కువ కదా. నా పెళ్ళం మోకానికి నగలెందుకులే అనే కదా మీ బావకు పైసలు ఇచ్చి మీ చెల్లెకి పంపించినావు. రాత్రంతా నిద్ర లేకుండా చేసినా అని రోజు ఇదే భాగవతం అవుతుందని ఇంకా పట్టణ దగ్గర 2 లక్షలు అప్పు తీసుకొచ్చి నగలు ఇడిపించుకొచ్చి నా మొఖాన కొట్టినావు. ఇగో ఈ నగలు కూడా మీ చెల్లెకి ఇచ్చి సంతోషపడమాను. నేను మా అమ్మగారింటికి పోతానా? రవలి పోకే, నేను చెప్పేది నిజమే, నా మాటలు నమ్మే. నిజంగానే పంట నష్టం వచ్చిందని మా బావ దగ్గర 2 లక్షలు అప్పు తెచ్చింది, జర నమ్మే రవలి. ఇప్పుడు నువ్వు పంట నష్టం వచ్చిందని చెప్పిన కూడా నేను నమ్మా. నేను చెప్తే నమ్ముతావనమ్మా? నువ్వేంది నానా చెప్పకుండా వచ్చినావు? నిన్ను చూడాలనిపించింది వచ్చినమ్మా, అంతలో మీరు గొడవ పడతారు, అందుకే బయట ఆగిన. చూడమ్మా రావాలి, అల్లుడు చెప్పింది నిజమే, పంట నష్టం వచ్చింది నిజమే, వాళ్ళ బావ దగ్గర 2 లక్షలు అప్పు తెచ్చింది నిజమే, కానీ ఆ పంట మీది కాదు, నాది. ఏంది నా నన్ను చెప్పేది? అవును బిడ్డ నిజమే. మహమా ఆగల్లు, పోయిన సంవత్సరం నేను పంట వేస్తే 2 లక్షలు నష్టం వచ్చింది బిడ్డ. ఏం చేయాలో తోసక చనిపోదాం అనుకున్నా. అల్లుడు 2 లక్షలు తెచ్చిచ్చి ఆదుకున్నాడు. అలా బావ దగ్గర అప్పు తెచ్చి నా 2 లక్షలు అప్పు కట్టిండమ్మా. ఆ విషయమే నీతో చెప్పొద్దు అన్నాడు అల్లుడు. ఇంత జరిగిన నాకు ఎందుకు చెప్పొద్దన్నావు? నీకు ఈ విషయం చెప్పి నిన్ను బాధ పెట్టద్దు అనుకున్నా రవలి. నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడే అనుకున్నా నీకే కష్టం రానియనని. చూడే రవలి, నీ ఆనందం కోసం అప్పుడప్పుడు నేను కూడా అబద్ధాలు ఆడినే. నన్ను క్షమించండి. చూడు రవలి, భార్య భర్తల మధ్యలో ప్రేమలు ఉండాలా కానీ క్షమాపణలు ఉండద్దే. చూడురి, నేనే కాదు ఏ భర్త అయినా భార్య దగ్గర అబద్ధం ఆడిందంటే ఆమె సంతోషంగా ఉండన్నానే, ఆమెను మోసం చేయండి కాదు. భర్త లేనిది భార్య లేదు, భార్య లేనిది భర్త లేడు. రవలి, నగలు బ్యాంకులో పెట్టి చాలా రోజులు అయినాయి, ఒకసారి వేసుకొని రాపో, ఎట్లుంటావో చూస్తా.